హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక వ్యాలిడ్ 3 పాయింట్స్ మాట్లాడతాను. ఈ వీడియో చివరిదాకా చూడండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనైతే ఈ డిపార్ట్మెంట్ హెడ్ ప్లస్ ముఖ్యమంత్రి చేరుకుంటుందని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియో చూడండి. ఇందిరమ్మ ఇల్లు పథకం మొదటి స్టేజ్ కంప్లీట్ కాకముందుకే రెండో స్టేజ్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ రోజుకో ట్విస్ట్లు, స్లాబ్ లెవెల్ తగ్గించి మొన్న ఒక బాంబు పేల్చారా, ఒక 2 రోజులు 3 రోజులు కాగానే మళ్ళీ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు గోడలు స్లాబులు అయిపోయిన వాళ్ళు ఆగస్టు 15 వరకు ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇంకా స్లాబ్ పడని వాళ్ళు, గోడలు తర్వాత ప్లింత్ బీము ఇట్లాంటివి అయిన వాళ్ళు మాత్రం సెప్టెంబర్ 17 వరకు ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసేయాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇందిరమ్మ హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఇది ఎలా పాసిబుల్ అవుతుందో అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక బిల్లు ఫోటో దింపినాక ఆ బిల్లు డబ్బులు పడడానికి మినిమం 20 to 30 డేస్ పడుతుంది. కొన్నిసార్లు మాత్రమే 10 రోజుల్లో వస్తుంది. అయితే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా పేదవాళ్ళే. ఇప్పుడు ఒక ప్లింత్ బీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులతో ఇటుకలు కొని మళ్ళీ గోడలు కట్టుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఆ బిల్లు వస్తే దాంతో స్లాబ్ వేసుకోవడానికి రెండోసారి ప్లాన్ చేసుకో. ఇలా అన్నట్టు మినిమం 6 to 1 year 6 to 8 months అలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఇలా నిబంధనలు పెట్టి ఫాస్ట్ చేయాలంటే కొంతవరకు మంచిదే. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మొదటి విడత కంప్లీట్ కాంది రెండో విడత ఇవ్వడానికి వీలవ్వట్లేదు, తర్వాత మొదటి విడతనే పనులు పూర్తి కాకుండానే ఇండ్లు ఆగిపోతున్నాయనే ఉద్దేశంతో తొందర పెడుతున్నారు. కానీ తొందర పెడితే ఇండ్లు కావు. ఇలా గజిబిజిగా ఫాస్ట్గా కంప్లీట్ చేయమంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ కావు. లాస్ట్ బిల్లు పడట్లేదని భయంకరమైన కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు కంప్లీట్ చేసి గృహప్రవేశాలు చేసి 6 months అయినా కూడా ఇంకా ఇంతవరకు లాస్ట్ బిల్లు పడలేదు. ఆ లాస్ట్ బిల్లు మీద చర్య తీసుకుంటే ఇండ్లు ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ఇచ్చే 5 లక్షల్లో 1,60,000 రూపాయలు ఆపేస్తే లాస్ట్ కంప్లీట్ ఎలా చేస్తారు? కంప్లీట్ చేసిన వాటికి అప్పో చేస్తే వాటికి ఇంట్రెస్ట్ ఎలా కడతారు? ప్లీజ్ మినిస్టర్ గారు ప్లస్ ముఖ్యమంత్రి గారు వీటి మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.